హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. సో మీరు టైటిల్ చూసేసి ఉంటారు కదా. ఈ వీడియోలో నేను ఇండియా నుంచి మా పేరెంట్స్ పంపిన కొరియర్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా మెస్సీగా కనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్. షిఫ్టింగ్ అవుతుందన్నమాట. మేము ఇప్పుడే షిఫ్ట్ అయ్యాము వేరే ఇంటికి. సో అందుకని అండ్ మనం ఆగలేం కదా కొరియర్ వస్తే. సో ఇది మటుకు ఫస్ట్ చేసేద్దామని జస్ట్ డ్రెస్సెస్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫుడ్ ఐటమ్స్ ఏమీ మీతో షేర్ చేసుకోవటం లేదు. జస్ట్ ఓన్లీ డ్రెస్సెస్ కొరియర్ ఓపెన్ చేసి జస్ట్ షేర్ చేసుకుంటాను బికాస్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఈ కొరియర్ స్పెషల్లీ ధృవి కోసం పంపారు. అంటే ధృవి బర్త్డే వస్తుంది, మేము ఇంకా ఇండియా వెళ్ళని కుదరలేదు కదా. సో తన కోసం స్టిచ్ చేసి కొన్ని పట్టు లంగాలు లెహంగాస్ అవి అలా పంపారనమాట. సో కొన్ని పంపారు ఇప్పుడు తన బర్త్డేకి అండ్ ఫెస్టివల్స్కి యూజ్ అయ్యేటట్టు అలా. సో అలానే కొన్ని నా సారీస్ కూడా బ్లౌజెస్ అవి స్టిచ్ చేసి మమ్మీ సెండ్ చేసింది. సో సారీస్ కూడా మోస్ట్లీ శేఖర్ మా తమ్ముడు మ్యారేజ్ అప్పుడు నా కోసం కొన్నవి. సో మమ్మీ నా కోసం సారీస్ మధ్య మధ్యలో తీసుకుంటుంటుంది. సో అలా కొన్ని పంపించింది అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ మీతో నా సారీస్ అండ్ మా బేబీ డ్రెస్సెస్ షేర్ చేసుకుంటాను. దీంట్లో అయితే అవే ఉన్నాయి. సో లెట్స్ ఓపెన్. పార్సల్ ఫ్రమ్ రాజశేఖర్ టు వెంకట్. కానీ ఇందులో ఉండేది రాజీ అండ్ ధృవి. సో లెట్స్ ఓపెన్. సో మేము ఈరోజు మార్నింగ్ ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఈ పార్సల్ నిన్న వచ్చేసింది అనమాట. ఇట్స్ ఓకే అంటే ఇంకా 3 డేస్కి వచ్చినా నో ప్రాబ్లం. అక్కడికి మేము వెళ్తుంటాము. ఇంకా షిఫ్టింగ్ వర్క్ ఉంది కదా, హ్యాండ్ ఓవర్ ఇంకా 3 డేస్లో ఇవ్వాలి. సో బట్ స్టిల్ మేము షిఫ్ట్ అయ్యే ముందే వచ్చిందనమాట, నిన్నే వచ్చేసింది. సో ఇక్కడ నేను అన్ని సారీస్ ఏం షేర్ చేసుకున్నాను, జస్ట్ కొన్ని సారీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఓపెన్ చేసి జస్ట్ డిస్కస్ చేస్తాను. బ్లౌజెస్ వేరేగా పెట్టినట్టుంది మమ్మీ, సారీస్ వేరేగా. సో లెట్స్ సీ, ఓపెన్ చేద్దాం ఎలానో. సో ఇది ప్లెయిన్ ఎల్లో సారీ, ఎల్లో కలర్ది అనమాట ఈ చీర. సో ప్లెయిన్ ఉంది, మధ్య మధ్యలో చిన్న చిన్న అలా బుటీలాగా అనిపిస్తుంది. అండ్ ఇది పీకో ఫాల్ చేసి, మోస్ట్లీ అన్ని పీకో ఫాల్ చేసి సెండ్ చేస్తుంది. ఇది ఇంకొక శారీ అనమాట. దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు. సో ఇది లాస్ట్లో తీసుకొని, నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం ఎక్కువ శారీస్లో. సో ఇది జస్ట్ కొరియర్ సెండ్ చేసే ముందు నచ్చితే తీసుకున్నది. సో బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు. సో అంటే చీరల్లో గ్రీన్ కలర్ చీర అంటే చాలా ఇష్టం. సో ఇలా ఉందన్నమాట. యా అండ్ వన్ మోర్ సింపుల్ శారీ, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్. సో ఇలాంటి మమ్మీ నార్మల్గా ముగ్గురికి తీసుకున్నది అనమాట. మమ్మీకి ఒకటి, నాకు ఒకటి, అలానే సుప్రియ అంటే మా తమ్ముడి వైఫ్ అనమాట, రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో సుప్రియకి మా ముగ్గురికి తీసుకున్నది డిఫరెంట్ కలర్స్లో. వాళ్ళిద్దరు ఆల్రెడీ వేసేసుకున్నారు. సో నేను కూడా వెయిటింగ్ టు వేర్ దిస్ సింపుల్ శారీ. ఐ లైక్ సచ్ సారీస్. అండ్ యా, ఇది మ్యారేజ్ టైంలో తీసుకున్నది మమ్మీ నా కోసం. అండ్ బ్లౌజ్ కూడా బాగా హెవీగా స్టిచ్ చేయించింది, గ్రీన్ కలర్ మటీరియల్ తీసుకొని. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ ధృవికి పట్టు లంగాలన్నీ స్టిచ్, మాకు తెలిసిన ఒక అక్క ఉంది. సో తన దగ్గరే మొత్తం స్టిచ్ చేయిస్తుంది అనమాట. తను బ్లౌజెస్ స్టిచ్ చేస్తుంది. అండ్ అలానే బ్లౌజెస్ పైన వర్క్స్ ఉంటాయి కదా, అవి అన్నీ వేస్తుంది. సో ఇవన్నీ నేను పంపొద్దన్నాను, బట్ స్టిల్ పంపింది. నేను ఇక్కడేమి ఎక్కువ వేసుకోను సారీస్, ఉంది కదా, బట్ ఫుల్ గోల్డ్. వీటిని ఏమంటారు, ఏ సారీస్ ఇవి, ఉప్పాడ పట్టు సారీ. సో మ్యారేజ్ షాపింగ్ అప్పుడు తీసుకునేది అనమాట ఇది. మేము మ్యారేజ్కి వెళ్ళని కుదరలేదు కదా. ఈ చీర కూడా పంపింది. సో ఇది కూడా మ్యారేజ్ టైంలో షాపింగ్లో, పట్టు సారీస్ షాపింగ్లో తీసుకున్న సారీ. ఇవన్నీ ఎప్పుడు వేసుకుంటాను నేను. సో ఇదన్నమాట. చీరలు కొనటం ఈజీయే, బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించడమే కష్టం. సో ఇక్కడైతే నాకు అసలు తెలీదు, ఎప్పుడు స్టిచ్ చేయించుకోలేదు నేను ఇక్కడైతే. సో మమ్మీ అన్ని బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించి చీరలు కొని పెడద్ది కాబట్టి కొన్ననే. సో నాకు ఈజీ అవుద్ది. సో ఇది పళ్ళు అండ్ చీర వచ్చి బ్లూ కలర్. అండ్ ఐ థింక్ చీర కూడా నా దగ్గర లేదనుకుంటా, పట్టు చీర. సో ఇది ఒక పట్టు చీర. ఇవన్నీ ఎప్పుడు కట్టుకున్నప్పుడు పక్కా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది కూడా పెళ్ళప్పుడు తీసుకున్న చీర. యా నేను చెప్పాను కదా బ్లౌజ్ బాగా హెవీగా స్టిచ్ చేసింది ఆ ఉప్పాడ చీరకని.
ఇది మాకు తెలిసిన అక్క కాడ స్టిచ్ చేయించింది అనమాట. ఇలా బ్యాక్ అండ్ ఇలా స్లీవ్స్ హెవీగానే స్టిచ్ చేయించింది, మ్యారేజ్ కానీ స్టిచ్ చేయించింది పాపం. సో మాది లాస్ట్ మినిట్లో ఇంకా అప్పుడు కేసెస్ ఎక్కువ అయిపోయి అండ్ క్యాన్సిల్ అయిందనమాట ప్లాన్. రువల్ దొరక క్యాన్సిల్ అయింది. సో ఇది కూడా మ్యారేజ్ అప్పుడే తీసుకున్నది, రెడ్ కలర్. నాకు మొత్తం రెడ్లో తీసుకోమన్నాను. సో ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ వేసుకున్నా సరిపోతుంది, అందుకని ఈ చీరలో పెట్టిందేమో బ్లౌజ్ మమ్మీ. స్మార్ట్ మమ్మీ. సో మమ్మీ యాక్చువల్లీ నేను ఇన్ని చీరలు నాకు పంపుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు. సో ఇది ఇంకొక చీర అనమాట. మేబీ ఇది కట్టుకుంటాను నేను రీసెంట్గానే ఇప్పుడు ఒకసారి. ఈ చీర ఇది కొత్తది కాదు, ఇది మా మమ్మీ చీరే. మా మమ్మీ వన్ టైం వేసుకున్నది అనమాట ఈ చీర. సో నేను మా మమ్మీది ఈ చీర పంపిమన్నాను. నాకు కొత్త చీరలు కాడికి ఈ చీరలు ఏంటో ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా మమ్మీ ఆల్రెడీ కట్టుకున్న చీరలు. సో ఇది మా తమ్ముడు కేరళలో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మా మమ్మీకి తీసుకొని వచ్చాడు, నాకు కేరళ సారీ ఆఫ్ వైట్ కలర్లో తీసుకొని వచ్చాడు. సో ఇది నాకు కావాలనిపించింది, పంపిమన్నాను, పంపించింది. సో మమ్మీ అయితే ఒకసారి కట్టుకున్నది, అప్పుడు నాకు మమ్మీ కట్టుకున్నప్పుడు నచ్చింది. సో పంపిమన్నాను, పంపించింది. అవునండి, ఇది కూడా నేను త్వరలో కట్టుకుంటా. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్. ఓకే, ఇది నా బర్త్డే కానీ లాస్ట్ ఇయర్ డ్రెస్ తీసుకున్నది మమ్మీ అక్కడే లోకల్ షాప్లో. కానీ లాస్ట్ ఇయర్ నేను బర్త్డే రోజు వేసుకోలేదు, మళ్ళీ వేసుకునే ప్లాన్ ఉన్నది కాబట్టి. అండ్ మళ్ళీ కుదరలేదు, త్వరగా పుట్టేసింది. నేను ఫోటోషూట్ కానీ వేసుకుందాం అనుకున్నాను. ఇది లాంగ్ డ్రెస్ అనమాట, లాంగ్ డ్రెస్. బర్త్డే రోజు మమ్మీ వేసుకోమన్నా వేసుకోలేదు నేను. సో మళ్ళీ వేసుకుందాం వెంకట్ వచ్చిన తర్వాత ఫోటోషూట్ కోసమని. బట్ వెంకట్ వచ్చాడు అండ్ ధృవి పుట్టేసింది అనమాట, అంత టైం లేదు. సో ఈ డ్రెస్ చూద్దాం, నేనే పంపిమని చెప్పాను. సో చూద్దాం, మోస్ట్లీ ధృవి బర్త్డేకి ప్లాన్ చేస్తున్నాను ఆ డ్రెస్. లెట్స్ సీ. అండ్ ఇది నా దగ్గర నేను వేసుకోలేదు, కానీ ఇది చాలా ముందు తీసుకున్నది. గోల్డ్ కలర్ లెహంగా అనమాట. ఈ డ్రెస్ లాస్ట్ నేను ఇయర్ దివాళీకి ఇండియాలోనే ఉన్నాను కదా ధృవి పుట్టి. సో ఇది దివాళీకి తీసిచ్చారనమాట మా పేరెంట్స్ ఈ డ్రెస్. సో నేను దివాళీ రోజు వేసుకున్నాను. నెక్స్ట్ వెంకట్ ప్యాంట్, అలానే నాకు 2 జెగిన్స్ పంపిమన్నాను. సో అవి. సో ఇది మా డాడీకి నేను లాస్ట్ టైం చెప్పున్నాను అనమాట, ఇలా చపాతీది ప్యాన్ హెవీ బేస్డ్ పంపిమని. సో అది తీసుకొని పంపించాడు. మా ఇంట్లో అక్కడ ఇలాంటిదే ఉంది, సో అలాంటిదే తీసుకోమని అన్నాను, పంపించాడు. అండ్ దోశ నేను చెప్పలేదు, పంపించాడు. ఇక్కడ ఆల్రెడీ నాకు 2 దోశ ప్యాన్స్ ఉన్నాయి, ఎప్పుడో చెప్పున్నానంట. సో పంపారు, నాకు కూడా గుర్తులేదు. అండ్ సమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, సో పూజా ప్లేట్ అవి అక్కడ ఉన్నాయన్నమాట, అవి నాకు బాగా నచ్చాయి. సో అండ్ ఇది ధృవి కోసం ముక్కు పుడక, ధృవి కోసం నా కోసం చిన్న చిన్న ముక్కు పుడక. ఇవి కూడా ఇయర్ రింగ్స్, ధృవికి ప్రెస్ చేసే ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ సమ్ డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్ గార్లాండ్స్ అనమాట. కానీ ఇవి కలర్ డిఫరెంట్ ఉండే కదా, మనకి ఆడ ఉండే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే బాగుండే కదా. సో అలాంటివి తీసుకోమన్నాను, బట్ ఇవి కొంచెం కలర్ డిఫరెంట్, పెట్టినప్పుడు చూద్దాం మనం. అండ్ ఇది ధృవి కోసం పంపిమన్న ఐటమ్స్లో ఇది ఒకటి, మ్యాష్ క్యూట్ కుక్కర్. ఇట్స్ 1 లీటర్ కుక్కర్. సో లాస్ట్ టైమే నేను తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ అంత షాపింగ్ అంత టైం సరిపోలేదు. అండ్ ఇవన్నీ సింగపూర్లో దొరుకుతాయి, తీసుకుందాం అంటాడు. బట్ స్టిల్ ఇప్పుడు వచ్చేసింది నీకోసం కుక్కర్. ఏ అన్నం తింటావా, ఇంకా ఆమె తింటావా రోజు? ఈ కుక్కర్లోనే చేస్తా. సో ఇది నాకు ప్రసాదాలు చేసుకోవాలన్నా, ఏదన్నా కొంచెం కుక్ చేయాలన్నా బాగా యూజ్ అవుతుంది. ధృవి కోసం స్పెషల్లీ కుక్ చేయాలన్నా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ అండ్ సమ్ మాస్క్స్.
So ఈ plain colors for Venkat and this flowers one for me. Yes. వెంకట్ నీ కోసం, వెంకట్ కోసం అనుకుంటా పంచ. ధృవి దీంతో నీకు పంచ కడతా చిన్నది దాంతో. ఓకే, ఇది కూడా సమ్ డెకరేషన్ స్టఫ్. ఫస్ట్ లెట్ మీ సార్ట్. ఓకే, వెంకట్ షర్ట్స్. సో ఇవి వెంకటి అక్కడ ఉన్నాయి అన్నమాట, అవి సెండ్ చేయండి మమ్మీ. అండ్ యా, ఈ బ్లౌజ్ నేను ఫస్ట్లో చూపించాను కదా, ఎల్లో సారీ. ఆ సారీకి ఇలా వర్క్ బ్లౌజ్ అనమాట. మమ్మీ కొంచెం లాంగ్ స్లీవ్స్ పెట్టించింది. సో ఇది బ్యాక్ అండ్ ఇది ఫ్రంట్. ఆ ఎల్లో సారీ ఇక్కడ ఉంది, ఈ ఎల్లో సారీ. సో ఈ ఎల్లో చీరకి ఇది అండ్ అలానే ఈ వడ్డానం. సో ఇలా సో బ్లౌజెస్ కింద పెట్టారు, టుగెదర్ పెట్టలేదు. చీరలు బ్లౌజెస్ వేరే వేరేగా పెట్టింది మమ్మీ. ఇది ఆ పట్టు చీర ఉంది కదా, నాకు మ్యారేజ్ టైం, తమ్ముడు మ్యారేజ్ టైంలో తీసుకుని ఆ చీర మీదకి ఈ బ్లౌజ్. ఇది కూడా కొంచెం వర్క్ వేయించి స్టిచ్ చేయించినట్టుంది. సో ఇలా. ఓకే, ఈ గోల్డ్ బ్లౌజ్ నేను ఇంకా ఈ చీరకి మ్యాచ్ అయ్యేటట్టు ఒక గోల్డ్ బ్లౌజ్ స్టిచ్ చేయించి పంపించమన్నాను. సింపుల్గా స్టిచ్ చేయించింది, బ్యాక్ హుక్స్. నెక్స్ట్ ఈ బ్లౌజ్, ఇది కొంచెం క్రాప్ టాప్ లాగా ఉంటుంది. ఇది గాగ్రా మీదది అనమాట. సో ఇది ఈ రెండు సెట్. యా, ఇది నా మ్యారేజ్ అప్పుడు పెళ్లి చీర మీద బ్లౌజ్. సో సో ఇది పంపించమన్నాను. ఈ చీర మీదకి గోల్డ్ కావాలంటే గోల్డ్, లేకపోతే ఇది వేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఈ చీర మీదకి కూడా సెట్ అవుద్ది. అండ్ యా, సో మమ్మీ పంపిస్తే ఆబ్వియస్లీ అన్నీ ఆలోచించి పంపిస్తారు కదా. ఇది పెట్టికోట్స్, అన్ని కలర్ పెట్టికోట్స్ కూడా పంపించింది. సో అండ్ కొంచెం డిఫరెంట్. సో ఇవి. నెక్స్ట్ ఇది రాగి ముద్ద చేసుకునేది, సంగటి చేసుకునేది అనమాట. నేను చేయను, ఊరికి వెళ్ళున్నారు కదా మ్యారేజ్ టైంలో. సో అప్పుడు డాడీ వాళ్ళకి చేయిస్తే డాడీ, సో లెట్స్ సే యూజ్ అవుద్దేమో. ఓకే, సో అన్ని స్టిక్కర్స్, కొన్ని స్టిక్కర్స్. సో ఇవన్నీ కొన్ని టవల్స్, ఇలాంటివి టవల్స్ కండవలు సెండ్ చేయమని ఉన్నాను, టూ అలా. సో అవి. నెక్స్ట్ ధృవి డ్రెస్సెస్. ఓకే, ధృవి మనకి కొరియర్ ఎవరు పంపిండ్రు? మా అమ్మ పంపిండ్రా. మా అమ్మ పంపిండ్రంట. ఇది వన్ మోర్ బ్లౌజ్ నాది, నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అని వేరే సారీ మీద తీసుకున్నాను. ఇది మ్యాచ్ చేయాలి. సూపర్ కదా. ఓకే, ఇప్పుడు ధృవిది. ఇది వన్ మోర్ బ్లౌజ్. ఇది రెడీమేడ్ బ్లౌజే. మమ్మీ నా కోసం ప్లెయిన్ సారీ తీసుకున్నాను కదా, రెడ్ అండ్ బ్లూ. దీనిపైకి చీరలోది నేను స్టిచ్ చేయించుకోలేదు, అది అంత బాగా రాలేదు బ్లౌజ్, అందుకని. ఈ లెహెంగా అనమాట. ఇది అన్నప్రాసనప్పుడు తీసిచ్చారు. సో ఇది అక్కడే ఉన్నది అది. సో ఇది పైట, ఇది అన్నప్రాసనప్పుడు తెచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ స్కర్ట్, ఇది టాప్ అండ్ ఇది బాటమ్. ఇది గిఫ్ట్ వచ్చిందనమాట ధృవికి. ధృవి ఇక్కడ ఉన్న గిఫ్ట్ వచ్చేసింది. సో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ తీసిచ్చారు. సో ఇది స్కర్ట్ అండ్ టాప్. సో ఇంకా నెక్స్ట్ ఇది స్కర్ట్. ఇది స్కర్ట్ లాగా ఇలాస్టిక్ పెట్టి, అండ్ దీనిపైకి
ఇది ఇలా టాప్ లాగా. సో ఇది ఇండో వెస్టర్న్ లాగా ఉంటుంది. యా, ఇది లాస్ట్ టైం కొంచెం వేరే నేను ఈ క్లాత్ తీసుకొని ఉన్నాను, కొంచెం మిగిలి ఉన్నది. సో మమ్మీ మేము ఊరికి వెళ్తే ఈ కాటన్ అన్నీ బాగుంటాయి వేయనని తీసుకొని స్టిచ్ చేయించింది. ఫ్రాక్ లాగా, లాంగ్ ఫ్రాక్ లాగా. ఇలాంటిది ఇంకొక డ్రెస్ కూడా ఉంది, ఇలాంటి క్లాత్ నేను తీసుకొని ఉన్నాను ముందు. సో కొంచెం మిగిలిన క్లాత్తో ఇది కుట్టించింది అనమాట. అలానే ఇది ఒక ఫ్రాక్ లాగా. సో మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ కాటన్ అక్కడ వేయను బాగుంటాయని సో ఇవి స్టిచ్ చేసిందంట మ్యారేజ్ టైంలో. ఇవన్నీ స్టిచ్ చేయించింది. సో ఒక చిన్న రోజ్ అండ్ ఈ రెడ్ కలర్ ఫ్రాక్, క్యూట్ ఉంది ఇది. సో నెక్స్ట్, ఎస్, దిస్ లెహెంగా. చాలా ఫేర్ ఉంది. ఇది కూడా మ్యారేజ్ టైం అప్పుడు స్టిచ్ చేసింది. మటీరియల్ అంతా తన దగ్గరే తన దగ్గరే అవైలబుల్ ఉంటాయంట. సో తీసుకొని అండ్ దీనిపైన బ్లౌజ్ ఇది ఏ ధ్రువి అండ్ చున్నీ కూడా ఉండాలి. అండ్ ఇది చున్నీ. సో ఇది చున్నీ అన్నమాట. పైన వర్క్ అన్నీ వేసారు చూడండి, బ్లౌజ్ కూడా. సో ఇది బర్త్డేకి వేయమన్నది. సో లెట్స్ సీ, బర్త్డే రోజు ధ్రువికి ఈ లెహెంగా వేస్తాము. ఇది శేఖర్ చేశాడు ఆర్డర్. సో ఇది ఇంకొక పట్లంగా. ఇది మ్యారేజ్కి ఆంధ్ర వెళ్ళున్నారు కదా, అక్కడ తీసుకున్నారు లంగా. ఇది ఈ పట్లంగాలు కాబట్టి కొంచెం పెద్దగానే కుట్టించారు. సో దాన్ని కొంచెం పెద్దగానే కుట్టిందంట. సో ఇది ఈ కలర్ బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వడ్డానం స్టిచ్ చేయించింది, వర్క్ వేయించి తన దగ్గరే. సో ఇది యాక్చువల్లీ మీడియం సైజ్, ఇది కిడ్ సైజ్ అండ్ పెద్దవాళ్ళకి అలానే మీడియం సైజ్ ఉంటుంది. సో మీడియం సైజ్ స్టిచ్ చేయించింది, నాకు కూడా సరిపోయింది. ఓకే, అండ్ అవి కాకుండా ఇవి యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళకి గిఫ్ట్. ఇవి నేను సో అది ఆ లెహెంగా చూసి అలానే ఇంకా 2 లెహెంగా స్టిచ్ చేయమని చెప్పాను. సో మా ఫ్రెండ్ వాళ్ళకి ట్విన్స్ అనమాట, 2 గర్ల్స్. సో వాళ్ళు ఆల్మోస్ట్ 2 years వాళ్ళకి. సో వాళ్ళకి గిఫ్ట్ చేయను 2 స్టిచ్ చేసి పంపిమని చెప్పాను. అలానే ఇంకా 2 స్టిచ్ చేయించి మమ్మీ పంపించింది. సో వాటి పైన బ్లౌజ్ ఇలా క్రాప్ టాప్. సో వన్ సైడ్ ఇలా పెట్టి స్టిచ్ చేయించారనమాట. సో ఇవి 2 sets. ఓకే, ఇందులో అయితే ఇంతే. సో ఈ షిఫ్టింగ్ టైంలో నేను ఈ మాత్రమే షేర్ చేసుకుంటాను, మిగతా అవన్నీ మళ్ళీ ఓపెనింగ్. సో లెట్స్ ఇంకా వేరే దాంట్లో ఇంకా ఉన్నాయేమో కొన్ని క్లోత్స్ చూద్దాం. నా శారీస్ పంపినన్నది, నా శారీ ఈ బాక్స్లో అయితే నా శారీసే ఉన్నాయి ఎక్కువ. సో అలానే సుప్రియాకి కూడా థ్యాంక్స్, కొరియర్ అంతా తనే ప్యాక్ చేసింది. థ్యాంక్ యూ శేఖర్, కొరియర్ అన్ని కనుక్కొని సెండ్ చేసినందుకు. సో ఇలా బయట ఉండే వాళ్ళకి తెలుసు కదా, మనకి ఇండియా నుంచి పార్సల్ కొరియర్ ఇలా వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. సో మీరు చూసారు కదా నాకు ఈ పార్సల్లో వచ్చిన చీరలు. సో వీటిల్లో మీకు ఏ చీర నచ్చిందో అండ్ ఏ చీర నాకు బాగా సెట్ అవుతుందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఆ చీర కట్టుకున్నప్పుడు మీ అందరితో ఫోటో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజీవ్ వెంకట్. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.